హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. స్వీట్ పొటాటోతో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆవిరి మీద ఉడికించిన స్వీట్ పొటాటో పొట్టు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. నానబెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పొట్టు తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలు, నెక్స్ట్ కొంచెం బెల్లం అండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో వేసుకుందాం. నెక్స్ట్ ఈ బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేసుకుందాం. కొంచెం బెల్లం వేసుకుందాం. తర్వాత కొంచెం పాలు పోసుకుందాం. దీన్ని మెత్తని పేస్ట్ కింద చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బౌల్స్లో వేసుకుని ఇలా బాదం పలుకులతో డెకరేట్ చేసుకుని 7-8 గంటల పాటు ఫ్రీజ్ చేసుకుందాం. ఈరోజు మీకు ఒక చిట్కా చెప్తాను. బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు కొంచెం టమాటా తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. టమాటా కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా సీడ్స్ తీసేసుకుని వాడుకుంటే కొంచెం ఇబ్బంది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? 7-8 గంటల పాటు ఇలా ఫ్రీజ్ అయిన తర్వాత కుల్ఫీ ఈ విధంగా ఉంటుంది. అన్నీ హెల్దీ ఐటమ్సే వేసి ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ కుల్ఫీని పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా చక్కగా తినచ్చు. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.